ఈ రోజున బంబరకోటలో వెలసినటువంటి కోదండ రామాలయ రాజగోపురం ప్రతిష్ఠ చేయటానికి ముఖ్యులంతా వస్తున్నారు. బంబరు చరిత్రలోనే అయోధ్య తర్వాత అంతటి ప్రాధాన్యత దీనికిచ్చి కొల్లు రవీంద్ర గారు స్వయంగా ఈ ప్రాంతాన్ని, కారణం రఘుకులోత్తముడైనటువంటి శ్రీరామచంద్రుడు రఘుకుల గోత్ర ఉత్తముడు. మరి ఈ ప్రాంతంలో రఘుకుల గోత్రీకులు చాలామంది ఉన్నారు. సో స్వామివారికి ఇది సొంత స్థానం అనేటువంటిది కూడా ఈ ప్రాంత ప్రజల అభిప్రాయం ఉంది. ముఖ్యంగా ఎప్పుడో బ్రిటిష్ టైంలో బంబరకోట ఒక వెలుగు వెలిగింది. ఆ తర్వాత ఇగ్నోర్ అయిపోయి ఒక చిన్న పల్లెటూరుగా మారిపోయింది. తిరిగి ఈ రోజున శ్రీరాముల వారి దేవాలయం ఇక్కడ రవీంద్ర గారు నిర్మించడం వల్ల బంబరకోట తిరిగి చరిత్ర పుటల్లోకి వెళ్ళేటువంటి సందర్భం ఈరోజు. మరి దీన్ని ఈ ప్రాంత ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. మా బంబరకోటకి ఇంతటి మహర్దశ పట్టింది. స్వయంగా మా ప్రభువు శ్రీరామచంద్రుడు ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విగ్రహాల ద్వారా కొల్లు రవీంద్ర గారి పుణ్యమంట. గతంలో ఎప్పటి నుంచో రామాలయం ఉన్నప్పటికీ ఒక చిన్న ఇంట్లో ఒక పాకలో ఉండేది. దాన్ని అభివృద్ధి చేసి అనేక మంది దాతల సహకారంతో స్వయంగా ఆయన పెట్టుకుని ఆయన దీక్ష ఉంచి ఆ రోజున ఏదైతే భద్రాచలంలో రాముడికి రామదాసు గారు కట్టించాడో ఈ ప్రాంత ప్రజల్లో కొల్లు రవీంద్ర గారు మరొక రామదాసుగా నేటి నుంచి కీర్తింపబడతాడని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ఒక టూరిస్టుకి వచ్చే వాళ్ళకి ఎవరైతే మరి ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వ్యక్తులకి ఒక కేంద్రంగా ఇది భాసిల్లుతుందని చెప్పి ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. థ్యాంక్ యూ.